ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 6వ తేదీ సోమవారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజున హఠాత్తుగా మీకు ఒక వార్త అనేది అయితే రాబోతుందండి. ముఖ్యంగా గోప్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ రోజున ఈ యొక్క పేరు ఎవరో మనసులో ఏదో ఒక పదే అనేది అనిపిస్తూ ఉంటుందండి. మీరు ఊహించినటువంటి వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం అనేది తీసుకునేటువంటి దశలో ఉన్నారనమాట. అంటే మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన ఈరోజు మరలా మీ యొక్క జీవితంలోకి అకస్మాత్తుగా రావచ్చు. అయితే ఇది సాధారణమైనటువంటి విషయం అయితే కానే కాదండి, కానీ ఇది ఒక అసాధారణమైనటువంటి విషయం కాను. అది అంతా కూడా చెప్పి అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ రోజున ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క రహస్యం ఏమిటి అంటే, మీ యొక్క జీవితాన్ని ఒక మలుపు తిప్పేటువంటి ఒక శక్తి కలిగి ఉండవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటి అంటే, ఎవరు ఆలోచిస్తున్నారు, అసలు ఏ యొక్క రహస్యం అనేది బయటపడుతుంది అని చెప్పేసి మీరైతే ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి గల కారణాలు ఏంటి, ఎటువంటి రహస్యం మీ యొక్క జీవితంలో ఈ విధంగా బయటపడబోతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి బయటపడబోతున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, అత్తకోడల మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారి మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే లభిస్తుందండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ముందుగా వీరి గురించి చెప్పాలంటేనండి, వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. అంటే ఇతరుల యొక్క దృష్టిని వెంటనే ఆకట్టుకునేటువంటి శక్తి అనేది మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే గౌరవాన్ని కోరుకునేటువంటి మంచి మనసు కూడా వీరికైతే మీకు మాత్రమే సొంతమని చెప్పాలి. అందుకే చాలా మంది గురించి కూడాను బయటకు చెప్పకపోయినా లోపల ఎప్పుడు కూడాను పదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మనసులో ఉన్నటువంటి విషయాలను అందరికీ కూడా పెద్దగా చెప్పుకోరు. మీ యొక్క నిజమైనటువంటి భావాలను ఎప్పుడూ కూడాను దాచిపెడుతూ ఉంటారండి. అయితే ఈ రోజున బయటపడేటువంటి ఒక రహస్యం అనేది కూడాను మీ చుట్టూ తిరుగుతూ ఉండబోతుందన్నమాట. ఎందుకంటే మీ యొక్క మనస్తత్వంలో సామాన్యంగానే ఎవరికి కూడా ఎటువంటి విషయాన్ని కూడాను మీరైతే పెద్దగా చెప్పుకోరు. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో గత కొంతకాలంగా ఒక వ్యక్తి మీతో కొంచెం దూరంగా ఉండవచ్చు. అయితే ఒక విషయము అనేది స్పష్టంగా దాని గురించి అయితే మీకు తెలియకపోవడము, ఒక సంఘటన అనేది మీ యొక్క మనసులో ఇంకా మిగిలిపోతూ ఉండడము, ఇది అంతా కూడా కొంతమందికి ఒక పాత ప్రేమకు సంబంధించినటువంటి ఒక అపార్థం అయి ఉండవచ్చు. అంటే ఒక చెప్పుకునేటువంటి నిజం కూడా అయ్యి ఉంటుందండి. ఇటువంటివి అన్నీ కూడాను ఇప్పటి వరకు దాచబడినవన్నీ ఉంటాయి. కానీ ఈ రోజున అవి అన్నీ కూడాను కొన్ని బయటపడేటువంటి సమయము అనేది ఉంటుందన్నమాట. అయితే మెయిన్గా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనేది ఈ రోజున అయితే బయటపడబోయేటువంటి రహస్యం ఏంటి అంటే, దాని గురించి అయితే తెలుసుకుందామండి. మీ యొక్క మనసులో ఇప్పటికీ కూడా ఒక సందేహం అనేది ఏర్పడి ఉండవచ్చు. అయితే ఇది మొదటిగా ఒకరికి, ఎందుకంటే కొందరికి ఒక పాత వ్యక్తి, గతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మీ జీవితంలో ఇంకా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆమె లేదంటే అతను ఎవరైనా కానీ మీతో మరలా మాట్లాడాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకు ధైర్యం లేకపోయి ఉండవచ్చు. ఎందుకంటే మీరు గంభీరంతో వారిని ఏదైనా కానీ అన్నారనుకోండి, మరలా బాధపడవలసినటువంటి సమయము అనేది వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క ఆలోచనతో వారైతే చాలా రోజుల కొన్ని విషయాలతో మీతో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను మాట్లాడలేకపోతున్నారు. మీరు చాలా సీరియస్గా ఉంటారని చెప్పేసి వారికి కూడా బాగా తెలిసి ఉండవచ్చు. అయితే దీనివల్ల ఏంటంటేనండి, వారు ముందుకు రాలేక బాధపడుతూ భయపడుతూ ఉంటున్నారు. అయితే ఈ రోజున ఏంటంటే ఒక నిర్ణయం అనేది వారు తీసుకోబోతున్నారు. ఏదైనా కానీ ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో తప్పక ఈ రోజునైతే వారైతే మీ ముందుకు రాబోతున్నారు. ఇది అంతా కూడా ఒక ప్రేమ విషయంలో కావచ్చు, లేదంటే వివాహ జీవితంలో కావచ్చు, భార్యాభర్తలకు జరిగినటువంటి ఒక చిన్న గొడవ గురించి తాలూకా కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, పురుషులు కానీ మీ పైన అనేక రకాలమైనటువంటి భావాలను కలిగి ఉంటారండి. కానీ ఇప్పటి వరకు మీకు నేరుగా వచ్చేసి
వారైతే మాట్లాడేసి కొన్ని రహస్యాలను మీతో చెప్పాలని చెప్పేసి ప్రయత్నాలు అనేది చేస్తున్నప్పటికీ కూడా కొన్ని వివాదాలు ఏంటంటే వారు సందిగ్ధంలో ఉండిపోతూ ఉంటున్నారన్నమాట. కానీ ఈ రోజున ఆ యొక్క విషయం అనేది మీకు పూర్తిగా అంతా కూడా విమర్శించబోతున్నారు. అయితే కొంత సమయాన్ని కూడాను మీరు వారికి ఇవ్వండి. వారు ఏం చెప్తున్నారు అనేది కూడా మీరైతే పూర్తిగా వినాలన్నమాట. ఇక వారికి ఒక అవకాశం అనేది బలంగా ఇవ్వాలి అని చెప్పేసి మీ యొక్క మనసు ఒక్కసారి ముందే మీరైతే చెప్పుకోవాలి. అలాగే ఎక్కువగా కోపానికి అయితే గురి కాకండి. ఇక మరొక అంశం ఏంటి అంటే ఒక దాచిపెట్టినటువంటి నిజం ఏదైతే ఉందో అది అంతా కూడా మీకు సంబంధించిన ఒక విషయం ఎవరో ఒక వ్యక్తి దాచిపెట్టి ఉండవచ్చు. గతంలో అది అంతా కూడా ఒక మాట కావచ్చు, లేదంటే ఒక నిర్ణయం కావచ్చు, లేదంటే ఒక సంఘటన అయి కూడా ఉండవచ్చు. ఇలా ఏదైనా కానీ అయితే ఈ రోజున ఊహించినటువంటి ఒక సమయంలో అది అంతా కూడా బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక మరొక విషయం ఏంటి అంటే మీ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి మీరు అనుకోనటువంటి ఒక వ్యక్తి గురించి మూడో వ్యక్తితో గురించి లేనిపోయినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉండవచ్చు. ఇక మీపై ప్రభావం చూపించేటువంటి నిర్ణయాలను కూడా తీసుకోబోవచ్చు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క రహస్యం అనేది బయటపడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఊహించినటువంటిది ఇప్పటి వరకు కూడాను ఆశించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మలుపు అనేది తప్పకుండా కనిపించబోతుంది. కానీ మీరు ఇప్పటి వరకు కూడాను కొన్ని విషయాలు మీ చుట్టూ ఇటువంటి ఎన్ని విషయాలు జరుగుతున్నాయా అని చెప్పేసి మీకు కూడాను తెలియక బాగా ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే ఒక్కసారిగా మీరు అంతా కూడాను ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. ఇలా జరగడానికి మీరు గతంలో జరిగినటువంటి ఒక సంఘటన, మీరు చెప్పినటువంటి ఒక మాట, ఒక వ్యక్తి మీ పైన ఇంకా ఎక్కువగా భావాలను కలిగి ఉండకపోవడమే మరి దీనికి అంతా కూడా కారణంగా కూడాను కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరో ఒకరు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అనేసి తెలియకపోయినా కానీ వారిని అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అందువల్లే ఇది బలమైనటువంటి కారణంగా జరగబోతుంది. మరి ఇప్పుడు ఇది అంతా కూడా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే దీనికి మాత్రం కారణం గ్రహస్థితి అని అయితే చెప్పుకోవాలి. ఈ రోజున గ్రహస్థితి ప్రత్యేకంగా ఉండబోతుందండి. చంద్ర ప్రభావం భావోద్వేగాలను బయటపెడుతుంది. శుక్ర ప్రభావం ప్రేమ సంబంధిత విషయాలపై ప్రభావం అనేది చూపించబోతుంది. మరి ఈ రెండు కలిసి దాచిపెట్టినటువంటి కొన్ని విషయాలను బయటకు తీసుకురావడంలో ఒక కొంత ప్రాధాన్యత అనేది వహించబోతున్నారు. మరి ఎటువంటి సందేహము కూడా లేదండి. దీనివల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలమైనటువంటి లాభ నష్టాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటిగా లాభాలు కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా నిజము అనేది బయటపడడం, అలాగే సంబంధాల్లో మరింత ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలు అనేది కనిపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు లేనటువంటి ఒక స్పష్టత అనేది మీకు అయితే కనిపిస్తుంది. ఒక కొత్త ప్రారంభానికి పునాదిలాగా ఒక మనసు అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇటువంటివి అన్నీ కూడాను మీకు ఊహించినటువంటి విధంగా జరిగేటువంటి లాభంగా మారిపోబోతున్నాయి. మరి మనకు దూరమైనటువంటి బంధము అనేది మనకు తిరిగి మరలా ఏదో ఒక విధంగా మనకు దగ్గర అవ్వడము అంటే అది మన మనసుకు ప్రశాంతత, అలాగే మనకు ఒక మంచి లాభం అనే కదండి ఉద్దేశం. అయితే ఈ రోజున బయటపడేటువంటి ఈ యొక్క విషయం వల్ల కొన్ని నష్టాలు అయితే కనిపించబోతున్నాయి. అదేంటి అంటే కొంత బాధ కలగడము అనేది కూడా మీ యొక్క మనసుకు సహజంగా ఉంటుందన్నమాట. అంటే ఒక నిజము అనేది మీకు షాక్ ఇవ్వడము, ఒక సంబంధం అనేది మారిపోవడం, ఇటువంటివి అన్నీ కూడాను మీకు ఊహించని విధంగా కొంచెం నష్టాన్ని అయితే అలాగే ఆశ్చర్యాన్ని అయితే కలిగించినప్పటికీ కూడాను దీనికన్నా ఎక్కువగా లాభాలు మాత్రం మీకైతే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వాటి వల్ల మీ యొక్క జీవితంలో చాలా మంచి మార్పులు కలిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. అయితే కొన్ని లాభాలు కలగంగానే తప్పకుండా మీరైతే ఈ రోజున కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. మరి ఆ యొక్క జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే మీకు రావాల్సినటువంటి కొన్ని లాభాలు, అలాగే అది త్వరగా రావడం అనేది మీకు మంచి జరగడం కూడా జరుగుతుంది. అయితే అందులో మొదటిగా చూసినట్లయితే కనుక ఈ రోజున మీరు వినేటువంటి విషయాన్ని వెంటనే ఎవరి నుండి అయినా కానీ వెంటనే నమ్మేయండి. అలాగే మీ యొక్క భావోద్వేగాలు పూర్తయినప్పటికీ కూడాను మనసులో ఏ మాత్రము కూడా స్పందించకుండా బాగా ఆలోచించి మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ అవసరం కోసం మరలా మన దగ్గరికి వస్తున్నారు అనేది అయితే ఆలోచించి ఒక్కసారి అయితే నిర్ణయాన్ని అయితే ఎంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజున కొన్ని పరిహారాలు ఏంటంటే ఉదయం ప్రశాంతంగా మీరు నమ్మినటువంటి భగవంతుని స్మరించుకొని చక్కగా ఈ రోజున ఎంతో విశేషం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పూజను విశేషంగా మీకు ఉన్నంతలో అంటే విశేషంగా చేసుకుంటూ ఉండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా పఠించండి. శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైనటువంటి పూజ, పండ్లు, పూలు నైవేద్యం సమర్పించండి. ఇక ఈ రోజున స్వామివారికి మామిడి పండ్లు, తెల్లటి పుష్పాలతో స్వామివారిని అలంకరించుకోండి. విష్ణు సహస్రనామం పఠించడము లేదంటే వినడం కూడా చాలా మంచిదండి. ఈ విధంగా చేయడం ద్వారా మంచి. అలాగే తులసి మొక్క దగ్గర కూడా చక్కగా దీపము అనేది పెట్టండి. తులసి మొక్క చుట్టూ 11 ప్రదక్షిణలు అనేవి చేసుకోండి. ఓం తులసి దేవియే నమః అనేటువంటి నామాన్ని అలాగే శ్రీ మహావిష్ణువు ముందు తులసి దళాలను కూడా పెట్టుకోండి. ఇక ఎవరితోనూ కూడా చక్కగా అందరితో కూడా ఎక్కువగా అంటే కోపపూరితమైనటువంటి హృదయంతో కాకుండా ప్రేమపూర్వకంగా అందరితో కూడాను మాట్లాడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ రోజున ఎరుపు రంగు అంటే మితంగా వాడడం, ఎక్కువ వాడినట్లయితే మీ పైన నెగిటివ్ ప్రభావాలు అనేవి కనిపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళనండి. నరదృష్టి మీపై ఎక్కువగా ఉంటుంది
కాబట్టి బయట నుండి వచ్చిన తర్వాత శుభంగా అంతా కాళ్ళు చేతులు అనేవి కడుక్కొని ఇంట్లోకి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఉంటే వారితో ఉప్పు లేదంటే నల్ల ఆవాలు ఈ రెండింటితో చక్కగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారిని ఆశీస్సులు తీసుకొని వారితో దిష్టి అనేది తీయించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీ పైన ఎక్కువగా నరదృష్టి అనేది కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క నరదృష్టి అనేది మీ నుండి ముఖ్యంగా బయటపడాలి. కాబట్టి అలాగే ఈ రోజున మరి సాధారణమైనటువంటి రోజు అయితే కాదు కదండి. ఇది ఒక రహస్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి రోజుగా, మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి దిశగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా. మీ యొక్క జీవితం అంతా కూడాను మారి మీరు తెలుసుకునేటువంటి విషయం మీ యొక్క భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం అనేది చేయబోతుంది. గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క రహస్యం వెనుక ఒక నిజము అనేది తప్పకుండా దాగి ఉంటుంది. మరి ఆ యొక్క నిజము అనేది మీ యొక్క జీవితాన్ని మార్చగలిగేటువంటి ఒక శక్తి కలిగి ఉంటుంది. అయితే మరి ఈ రోజున ఈ యొక్క నిజాన్ని అయితే మీరు ఒప్పుకోలేకపోవచ్చు. అలాగే ఆ నిజం ఎక్కడా కూడాను బయటపడితే ఆ యొక్క బంధం అనేది దూరం అయిపోతాయి అని చెప్పేసి అయితే మీరు చేసుకోవలసినటువంటి తప్పును కూడాను భరిస్తూ ఓపికగా అందరి మాటలను కూడాను పడుతూ చాలా మీరే అంటే మీ యొక్క బాధలు మనసులోనే దాచుకుంటూ ఉండవచ్చు. కానీ భగవంతుడు అనేటువంటి వాడు చూస్తూనే ఉంటాడు. కానీ ఎవరు ఏ తప్పు చేశారు, ఏ తప్పు చేయడం వలన ఈ రోజున మీరు అందరి ముందు కూడాను తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఎక్కడ మీరు నోరు అనేది విప్పితే కొన్ని బంధాలు దూరం అవుతాయని చెప్పేసి మీరు ఎక్కడ కూడా ప్రశాంతంగా ఎటువంటి గొడవలు లేకుండా చూడాలని చెప్పేసి మీ యొక్క మనసును నొక్కేసుకొని వస్తున్నారో అటువంటి సందర్భాలు అన్నీ కూడాను సమసిపోతాయండి. ఇక మీరేంటి అనేది లోకం అనేది గుర్తిస్తుంది. కానీ ఒకటి అయితే గుర్తుపెట్టుకోనండి, మీ యొక్క మనసుతో అలాగే మీ యొక్క నిజాయితీ మీరు చేసుకున్నటువంటి సహాయం అనేది ఎప్పుడూ కూడాను కొంతమంది మనుషులను మర్చిపోయినా కానీ భగవంతుడు మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోడు. మరి తెలుసుకున్నారు కదండి. ధైర్యంగా ఉండండి. మీరు అనుకున్నటువంటి ప్రతి ఒక్క పనిలో తప్పకుండా మీరైతే విజయం అనేది లభిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడిన మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అంతా కూడా వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.